మ్యూజిక్ ఫెటర్నిటీ అందరికి సింహ అనగానే కొన్ని వర్డ్స్, వెరీ పాపులర్ వర్డ్స్, అవి నేను కూడా మిమ్మల్ని చాలా సార్లు ఇమిటేట్ కూడా చేశాను నేను. అది మీకు తెలుసు. నేను చెప్పి చేస్తాను, కొంతమంది చెప్పకుండా చేస్తారు. మీ బెస్ట్ ఫ్రెండ్స్ గురు. అందులో చాలా ఇంపార్టెంట్ మోస్ట్ పాపులర్ వర్డ్స్ గురు, సెకండ్ భయ్య, మూడోది దిస్ ఇస్ నాట్ మై ప్రొఫెషన్. కరెక్ట్. ఈ మూడు పాట కూడా చేశారు కదా. పాట కూడా చేశారు. అది కూడా ఎవరు చేశారు? కీరవాణి గారి టీమ్ విత్ భైరవ, దామిని, నోయల్, మోహన అందరూ కలిపి ఒక పెద్ద టీం కలిపి మీ మీద ఒక ర్యాప్ రాసి ఈ వర్డ్స్ నే పెట్టి పాట చేశారు. మీరు అది చూశారు. అది చూసినప్పుడు నేను యాక్చువల్లీ కంగారు పడ్డా. నేను చూసి ఎంజాయ్ చేసా పాటని. ఈయన చూసి ఏమనుకుంటారా అని కంగారు పడ్డా. ఆ నెక్స్ట్ డే నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను షాక్ అయ్యా మీ రియాక్షన్ చూసి. అంత పాజిటివిటీ ఎక్కడి నుంచి ఉంటుంది అని సార్ చూసినప్పుడు ఫస్ట్ టైం మీరు చూడంగానే మీకు ఏమనిపించింది? అరే భలే, వీళ్ళు ఇంత అబ్జర్వేషన్ భలే చేశారా, ఇంత నో ఇట్స్ ఏ ప్రివిలేజ్ రైట్. ఇంత మన ఫెటర్నిటీ అందరూ కూడా అంత ప్రేమగా, అది ఐ హావ్ సీన్ లవ్ ఇన్ దట్, నాట్ ఎనీ వెటకారం. ఐ సెడ్ ఇది చేస్తే కూడా యు ఆర్ ఎంజాయింగ్ మై వర్డ్స్, ఇట్స్ అగైన్ మై హ్యూమర్ దేర్. సో ఐ ఫెల్ట్ ఓకే, సంబడి ఈస్ గెటింగ్ హ్యాపీనెస్ బికాస్ ఆఫ్ మై బిహేవ్, మై దిస్ థింగ్, అండ్ ఐ ఫెల్ట్ హ్యాపీ అబౌట్ దట్ వన్. సరే మీరు ఇవన్నీ పక్కన పెట్టండి, మాకు ఒక డైలాగ్ చెప్పండి భరతనే నేను. లేదా ఇంకొక ఆప్షన్, ఉమానేహ బయట చూసాడు, ఉమానేహ మీరు కలిపి రీసెంట్ గా ఒక సూపర్ బ్లాక్ బస్టర్ సాంగ్ ఒకటి పాడారు, అది పాడినా మాకు. దానికన్నా పోనీ వీళ్ళందరూ అడుగుతారు కాబట్టి మిమిక్రీలో రావుగోపాలరావు డైలాగ్ చెప్తారు. అవును, అదొక యాంగిల్ ఉంది కదా మీలో, మర్చిపోయా. హలో హలో హలో, దీని సిగధరగా మంచి కెపాసిటీ ఉన్న నా కొడుకుని తీసుకురమ్మంటే బక్క బేసి నా కొడుకుని తీసుకొచ్చాం. నువ్వు నోరు ఈ ప్రస్తుతం నీ బ్రతుకు ఆస్ట్రేక్ ఎక్కువ, డస్ట్బిన్కి తక్కువ. ఇది ఇంట్రెస్ట్, ప్యాషన్ ఫర్ లైఫ్, లివ్ యువర్ లైఫ్ ఇన్ యువర్ వే, అది మీ కాన్సెప్ట్. ఇంకొకటి కూడా ఉంది మా దగ్గర. హాయ్ సింహ బ్రో, హాయ్ సాకేత్, అందరికీ హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ ఆన్ స్క్రీన్. అండ్ సెకండ్ చెప్పాలంటే సింహ గారి గురించి మాట్లాడాలంటే ద రాక్ స్టార్ ఆఫ్ లాస్ట్ 2 years అని చెప్పాలి. అసలు ఎరగదీశారు నిజంగా. ఎవ్రీ మూవీ, ఎవ్రీ సాంగ్ ఆయన హిట్ కొట్టేశారు ఒక రేంజ్ లో. సో అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, నాకు ఎప్పుడు మీ డ్రెస్సింగ్ గురించి ఒక క్వశ్చన్ వేయాలనిపిస్తుంది. ఫుల్ జింగ్ బ్యాంగ్ ఉంటారు అసలు. సో మీ డ్రెస్సింగ్ చూసి మీ పిల్లలు ఏమంటారు ఈజ్ మై క్వశ్చన్. సో సాకేత్ గట్టిగా అడుగు. చందు సూపర్ క్వశ్చన్ అడిగాడు హేమచంద్ర. ఇప్పుడు అలాగే వచ్చాగా మరి సార్, మీరు ఇప్పుడు రెడీగా, ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని చూపిస్తే పెళ్లి చేసుకునేటట్టు. చాలా మంది తెలియదు ఎందుకు ఇంత మెరుపు. నాకు ఫోబియా ఉందండి చక్రి గారి టైం నుంచి కూడా. ఏమో కనీసం పాట అంతగా చేయకపోయినా డ్రెస్ తోటి కొట్టేద్దాం జనాలన్నా మైండ్ ఒక కొట్టింది. ఎక్కడో ఒక్కొక్క మెరుపు లేకపోతే నాకు గొంతు ఓపెన్ కాదు, కొంచెం మెరుపు ఉండాలి ఎక్కడ. సూపర్. సో మీరు దిమ్మ తిరిగే డ్రెస్సులు వేస్తారు కాబట్టి, దిమ్మ తిరిగే పాడింది కూడా మీరే కాబట్టి. అవును, దిమ్మ తిరిగే మా అందరి కోసం ఒక్కసారి. స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా, తడికన్నై నీకు కన్ను కొడతా, తువాలులాగా నేను మారిపోతా, తీర్చుకుంట ముచ్చట నువ్వే కాని కలకండైతే నేను చిన్ని చీమై పుడతా, తేని గల్ల నువ్వెగబడితే పుటకొక్క గూడులాగా నేను జత కడతా, దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. అక్కడ చెన్నైలో ఉన్న దేవి గారిని మీరు కదిలించి ఇక్కడి నుంచి మీరు వెళ్ళి ఆయనకి ఎన్నో పాటలు పాడారు. అవును, ఇది దానికి నిదర్శనం. మళ్ళీ అగైన్ ఆయనకి రిఫరెన్స్ సినిమా చూపిస్తామని, దిల్ రాజు గారి బర్త్డే ఫంక్షన్ ఏదో పార్టీ జరుగుతున్నప్పుడు నేను కువైట్ లో ఉన్నాను. చక్రి గారు కూడా అటెండ్ అయ్యారు ఆ ఫంక్షన్. మా అదృష్టం ఏంటంటే ఆ పాట చక్రి గారు కూడా విన్నారు. ఆఫ్టర్ దట్ ఓన్లీ పాస్డ్ అవే. దుబాయ్ లో జరిగినప్పుడు ప్లే చేశారు ఇది. ఇంకా అప్పటికి ఆ సినిమా రిలీజ్ కాలే, ఆడియో రిలీజ్ కాలే. దేవి గారు కూడా ఏంటి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, వాయిస్ ఎవరిది అనుకున్నారంట. చక్రి గారి దగ్గర సినిమా అంటే ఓకే అనుకున్నారు. తర్వాత ఏదో ఫంక్షన్ లో దేవి గారు రావడం, నేను ఆ షోలో మామూలుగా ఆయన వన్ ఆఫ్ ది గెస్ట్ చూసి, ఓ సింహ గారు మీరేనా, ఓకే అని అంటే, తర్వాత వాళ్ళ బ్రదర్ నాకు అంత ముందర తెలుసు, ఇక్కడ మన సూపర్ సింగర్స్ చేసినప్పుడు అప్పుడు నాకు పరిచయం సాగర్ గారు. ఆయన చెప్పారంట ఒక వర్డ్, సరే అనేసి ఫస్ట్ సాంగ్ ఆయనకు నేను పాడింది అల్లుడు సీన్, టైటిల్ సాంగ్. అల్లుడు సీన్ నువ్వు వస్తే సూపర్. ఫోన్ వచ్చింది. అసలు ఆయన ట్రీట్మెంటే వేరండి. ఇక్కడికి ఇంటి దగ్గర కార్ వస్తుంది, ఎయిర్పోర్ట్ దగ్గర దింపుతారు, బ్రేక్ఫాస్ట్ కూడా కార్లోనే ఇచ్చేస్తారు మనకి. మళ్ళీ అక్కడ దిగడం, అక్కడ కార్ వస్తుంది, అక్కడ కార్ నుంచి ఫస్ట్ హోటల్కి తీసుకెళ్తారు, కంఫర్ట్గా ఉండమంటారు. వచ్చిన వెంటనే ట్రాక్ సాంగ్ ఆయన పాడిందే ఉంటుంది. సాంగ్ ఇచ్చేస్తారు, లిరిక్ ఇచ్చేస్తారు. మధ్యాహ్నం వరకు మనం హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కంఫర్ట్ అంటే అప్పుడే పాడమని ఆయన అడుగుతారు. నేను ఉండాలా, మీరు పాడేసుకుంటారా? నేనైతే వద్దు సార్, నేను ఒకసారి పాడుకుంటా అని చెప్పాను. అలాగే అయింది. ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే ఇంకా సాంగ్ ఉండకపోవడం అనేది ఉండదండి. ఇఫ్ వి గెట్ కాల్, ఆ సూర్యుడి ఉదయించిన 1 సంవత్సరం అయినా మన చేత పాడిచ్చి ఓకే చేయించి పంపిస్తారు. దట్ ఈస్ ద
క్రెడిట్ ఆఫ్ దేవి గారు. అసలు వాళ్ళు ఎవరో మీకు తెలియదు, తెలియదు. మిమ్మల్ని కలవలేరు, ఎందుకు కలవలేరండి? ఏమో సార్ వాళ్ళు అదే చెప్పారు. అవునా? మరి వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళకున్న క్వశ్చన్స్ ఏంటి తెలుసుకుందాం. ఎస్, రెడీయా? సయ్యా? సై అండి. ఫస్ట్ వీడియో. హాయ్ అండి, నా పేరు రాజు, నేను పశునార్ నుంచి మాట్లాడుతున్నాను. సింహ గారు, మీరు ఎప్పుడన్నా హీరోగా చేయాలని అనుకున్నారా? ఏం బాబు, నేను హీరో అవ్వడానికి అసలు స్కోప్ ఉందా? కమెడియన్ గా చేయాలనుకున్నాను, చూద్దాం. ఓ నిజంగా మీరు అనుకున్నారా? అవునా? కమెడియన్ గా చేయాలని ఇంట్రెస్ట్. సార్ ఈ వాయిస్ తో మీ కామెడీ వేషాలు ఏడిస్తారు సార్. మీది మంచి విలన్ వాయిస్, ఇంత బేస్ ఉంటుంది. చెప్పించుకుంటాను సార్. ఇంకేదైనా మణిగారి పాట మీకు ఇష్టమైన పాట, మీరు చెప్పారు కదా సింగర్ కాకముందు ఆర్కెస్ట్రాలో పాడే ఆ టైం పాట, ఏదైనా ఒక మంచి ఎనర్జెటిక్ సాంగ్ మాకు. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ, కుచ్చెర కొనలోన కన్ను చిక్కుకుంది రక్షించు నన్ను చప్పున, తన గుంటు గుప్పు మంది తప్పిస్తున్నట్టు తప్పన. అందాల ఆడబొమ్మ ఎంత బాగుందే ముద్దు గుమ్మ, అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. ఇట్లాంటి ఒక రాగంలో ఇంత మెలడీ చేసి మాస్ హిట్ ఇచ్చారు సార్ ఆయన. సార్ చరణాల్లో అసలు అమ్మో, శృతిని మెయింటైన్ చేయడం కష్టం. అది కొంచెం అండ్ కష్టం. మీరు చాలా తెలివిగా ఈ పాటే పాడారు. ఉదిత్ నారాయణ గారి వాయిస్ అని సింహ గారు టూ మచ్. తో ఇంకొక మంచి సర్ప్రైజ్ మనకుంది. హాయ్ సింహ సార్, నేను శృతికీర్తి. నా కోరిక ఏంటంటే మీరు పాడిన పాటకి మీరే డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని. అవును, చూడాలని ఉంది. సో ఏ పాటకు చేస్తారు మీ ఇష్టం? ఎనీ సాంగ్ అండి, మీ ఇష్టం, మీరు అంతే ఏదైనా. అంటారు. అల్లుడు సీనుకి చేద్దామా సార్? అల్లుడు సీను మంచి మాస్ సాంగ్. అల్లుడు సీను వీడియోలో మనం చూసినట్టు ఇంకా హీరో అయిపోవచ్చు మీరు. అంతలేదు సార్, సార్ కమెడియన్ అవ్వాలని కోరుకోండి. సో సింహ గారు, ఇప్పుడు మీకు ఒక టాస్క్. ఓకే. ఆ టాస్క్ ఏంటంటే మీకు ఒక వర్డ్ చెప్తాను, నేను 5 seconds కూడా ఇవ్వను. ఈ లోపల మీరు ఆ వర్డ్ మీద, ఆ పదం మీద పాట పాడాలి. ఊరు మనదిరా, ఈ నేల మనదిరా, ఆ కళ్ళు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి గుండె, గుండె నిండా గుడి గంటలు పువ్వుల జంటలు, అందం, అందమా అందుమా అందనంటే అందమా, లిప్స్ 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 లిప్స్, లక్స్, లక్స్ పాప లంచ్కొస్తావా, లడ్డు తినిపిస్తావా, రోజా, రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, యాపిల్, పండు 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 ఎర్ర పండు యాపిల్ దాని పేరు, గాలి వానలో వాన నీటిలో ఆనందం, ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే, పంచభూతాల మీద పాడండి. పంచభూతములు ముఖ పంచకమై ఆరు సార్, ఋతువులు. పంచభూతాల మీద పాడాడంటే నేను పంచభూతాల మీద అన్ని కలిపి పాడేశారు మీరు. అంటే ఒక్కొక్క దాని మీద గాలి నీరు నిప్పు అనుకున్నా, బట్ మీతో కష్టం సార్. సార్, ఎన్సైక్లోపీడియాతో వికీపీడియాతో ఏం సార్, నేను ఎప్పటి నుంచి పాడుతున్నాం ప్రోగ్రామ్స్ ఇవన్నీ. అదే తప్పులేండి, తప్పు కాదండి. సరే, నెక్స్ట్ ఇప్పుడు మీకు ఇంకొక రౌండ్ ఉంది. అదేంటంటే చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్, ర్యాపిడ్ ఫైర్ రౌండ్. సో సింహ గారు, చక్కటి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అండి. మీరు దీన్ని, నేను అడిగిన క్వశ్చన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నారంటే మ్యాంగో జ్యూస్ తాగండి, యాక్సెప్ట్ చేయట్లేదు అంటే కాకరకాయ జ్యూస్ తాగండి. ఫస్ట్ క్వశ్చన్, వైఫ్ కి తెలియకుండా గర్ల్ ఫ్రెండ్ ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. నాకు ఈజీ, అంటే ఎంతమందిని మెయింటైన్ చేస్తున్నారు? ట్రై చేయలేదు కాబట్టి. మరి అంత కాన్ఫిడెంట్ గా ఈజీ అని ఎలా చెప్పారు? అంటే మీరు ఇంతకు ముందు మెయింటైన్ చేశారు. మా మిస్సెస్ అంతా సపోర్టివ్ మనకి. ఏమండి, సపోర్ట్ అన్నిటికీ ఇవ్వద్దండి, తెలుసుకోండి. వామ్మో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మీ జూనియర్స్ ని, అంటే మాలాంటి వాళ్ళని, మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని తొక్కేయాలనే ఆలోచన మీకు గత కొద్ది కాలంగా లేదు. ఎస్, అంటే ఇంతకు ముందు ఉండిందన్నమాట. అందరినీ సపోర్ట్. అదే అంటే ఇంతకు ముందు ఉండిందన్నమాట. అంతకుముందు నేనే గత తొక్కబడి కొద్ది కాలంగా లేదు అన్నా, మీరు ఎస్ అన్నారు, అంటే ఇంతకు ముందు ఉన్నట్టేగా. అయితే ఇది సార్, అయితే ఇది ఎంత తాగుతారు? అంటే గత కొద్ది కాలంగా లేదంటే ఇంకా ఉన్నట్టేగా, అంటే ఇప్పటికీ మీరు ఆలోచనలోనే ఉన్నారనమాట. మామూలు తొక్కుదామని. ఏంటి సార్ ఇది, తొక్కేస్తూ ఉంటారు. ఎంతమందిని నా షోలో పాడిస్తాను నేను. లేదు సార్, వీళ్ళు తొక్కుతున్నారు బాబు. లేదు సార్. సరే సార్, హోటల్ కి వెళ్ళి బిల్లు ఎగ్గొట్టి రావడం చాలా సింపుల్. సింపుల్ ఏం కాదు, ఇప్పుడు నేనైతే ట్రై చేయలేదు ఎప్పుడు.
మరి ట్రై చేయకపోతే మీకు సింపుల్ కాదు అని ఎలా తెలిసింది? అంటే మీరు ఎప్పుడు ఏ హోటల్లో పిండి రుబ్బారు? ఎందుకు కట్టాను నా దగ్గర డబ్బులు కట్టారు. కట్టాను. కానీ మీరు సింపుల్ కాదని ఎలా చెప్పారు మీరు అంత అసలు గట్టిగా? నా ఆలోచనలోకి తీసుకురాలేదు ఎప్పుడు. సార్ మీరు సింపుల్ కాదని ఎలా చెప్పారంటే మీరు ఎక్కడో కట్టకుండా ఎగ్గొట్టి వచ్చారు అని నేను వాదిస్తున్నాను. Your Honor. ఎగ్గొట్టు రాలేదు, వేరే వాళ్ళు ఎవరో కట్టుంటారు నా బదులు. అంతే. Hey. వాళ్ళు తన్నప్పుడు. మీకు ఇప్పటికీ అమ్మాయిల నంబర్లు అబ్బాయిల పేర్లతో సేవ్ చేసుకునే అలవాటు ఇంకా పోలేదు. ఎందుకు అంటే ఎందుకు పోలేదంటే మాకే లేదు. అసలు నన్ను ఎందుకు ఎలా అలా? వెళ్తారు మీ అలవాట్ల గురించి? అమ్మాయిల నెంబరు అబ్బాయిల పేరు అబ్బాయిల పేర్లతో అసలు అలా ఏం చేయలేదు ఎప్పుడు. లేదు సార్. ఇప్పుడు అంటే చేశానంటారా? మీరు చెప్పాలి, మీకు ఇంకా అలవాటు పోయిందా పోలేదా? అసలు 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 చేస్తే ఎప్పుడైనా సేవ్ చేయలేదు నేను. గుర్తు తెచ్చుకోండి. అంతగా ఆ మధ్య లాస్యా పేరు ఏమని సేవ్ చేయాలి? సారీ లాస్య ఎవరు? ఏ శ్రీలాస్యా సార్, మర్చిపోయారేంటి? కోదాడా? బా మీవన్నీ నాకు రుద్దుతున్నారా? సూపర్ సినిమా గారు. థ్యాంక్ యూ వెరీ యు మచ్. ఆర్ సచ్ అ స్పోర్ట్, యు ఆర్ సచ్ అ స్వీట్ హార్ట్.